ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు. ఎంతో గొప్ప వాగ్దానము దేవుడు మనకి ఈ దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, నీవు యెహోవా చేతిలో అంటున్నారు. ఆయన చేతిలో మనము ఎలా ఉన్నాము అని అంటే, భూషణ కిరీటముగా ఉన్నామంటే అమూల్యమైన చక్కటైన ఒక చక్కటి మరి బంగారు కిరీటముగా మనము ఉన్నామంటండి. అట్టి స్థితి దేవుడు కలిగించారు కాబట్టి మనము అలాగే ఉంటాము అంటున్నారు. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు అంటున్నారు. మనము ఆయన చేతిలో రాజకీయ మకుటముగాను ఉంటామంట. అంటే ఉన్నతమైన స్థానములో నిలవబడతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా కోరుకునేది, ఆశపడేది అదే. దేవుని యొక్క చేతిలో మనము ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థానములో నిలవబడాలి. అలాగే మన యొక్క పోరాడి చక్కటి కిరీటమును పొందుకోవాలి. మనము ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క దుష్టుడిలో మనము ఉండకుండా పరలోక వారసులుగా ఉండి ఆయనిచ్చు కిరీటము, ఆయనిచ్చు మరి రాజకీయ మకుటమును పొందుకోవాలి అని ఈ యొక్క లోకములోని పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నాము, పరిశుద్ధముగా నడుస్తూ ఉన్నాము. అదే దేవుడు మన యొక్క జీవితాలను గుర్తించి చూసి మనకి ఈ వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఎలా ఉంటాము అంటే మరి కిరీటముగాను అలాగే రాజకీయ మకుటముగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నారు. దేవుని యొక్క వాక్యములోను ఇదిగో రక్షణ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయనిచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయనిచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. అవునండి, మన జీవితాలలో ఆయన రక్షణ బహుమానమును మనకి అనుగ్రహించారు. ఎలా ఇచ్చారు అని అంటే, ఆయన కుమారుని మనకి అనుగ్రహించి ఆయన సిలువలో కార్చిన ప్రతి ఒక్క రక్తబొట్టు వలన మనల్ని కొని ఆయన బహుమానముగా మనకి ఇచ్చారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, ఇచ్చి మీకు రావాల్సిన జీతము అనగా మీరు ఎలాంటి క్రియ చేశారో ఆ క్రియను బట్టి మీకు జీతమును నేను అనుగ్రహిస్తాను అంటున్నారు. మనము ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చి ఉచితమైన రక్షణ పొందుకునే వారిగా ఉండాలి. ఆయన ఇచ్చి జీతమును పొందుకునే వారుగా ఉండాలి. ఆయన ఇచ్చి కిరీటమును పొందుకునే ఉండాలి. రాజమకుటముగా మనము మన యొక్క జీవితములలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉండాలి అంటే మన జీవితంలో ఏ విధముగా నడవాలి అని అంటే ఆయనకి ఇష్టమైన జీవితము మనము నడవాలి. నడిచినప్పుడు మన యొక్క జీవితాలలో ఖచ్చితంగా ఈ వాక్యము నెరవేర్చబడుతుంది. దేవుడు ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు, మన యొక్క జీవితాలలో నెరవేర్చే దేవుడుగా ఉన్నారని మరొకసారి ఈ యొక్క వాగ్దానంతోనూ వాక్యముతోనూ మనల్ని బలపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుడు ఇచ్చిన బహుమానము, ఆయన కృప, ఆయన ధన్యత మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి అవునయ్యా మా జీవితాలలో నా ప్రభు ఎల్లప్పుడూ కూడా నాయన నా తండ్రి మీరిచ్చి బహుమానాలు పుచ్చుకొని ఆనందకరమైన జీవితము మేము ఉండడానికి, పరలోక వారసులుగా ఉండడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. అయ్యా నాయన ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. మా కొరకు ప్రార్థించమన్న వారి బిడ్డలు, వారి యొక్క భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగాలన్నిటికీ తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, కాశితం, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసుకుని స్వస్థపరిచే
నేను అన్నారు. మీ కృపను వేడుకుంటున్నాను, మీ దయను వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నాయన. మా యొక్క దేశంలో ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండాలని సహాయం చేయండి. 190 దేశంలో చక్కటి నాయన నెమ్మది దయచేయండి నాయన. ఎక్కడ దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి. భూకంపాలు అలాగే నాయన నా తండ్రి సునామీలు అలాగే ప్రభు కరోనాలు ఏమీ లేకుండా సహాయం చేయండి. మీ కృపతో నాయన ఈ భూమి మేము నడిపించండి. మీరు అక్కడ సమీపింపబడుతుందని నాయన జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరూ నాయన రక్షణ పొందుకునే వారిగా సిద్ధపాటు కలిగి ఉండేవారిగా సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.